సంబంధించినటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ ముట్టడిలో సంబంధించినటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు బర్రెలక్క కూడా వచ్చింది. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళు దెబ్బలాకినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏం చెప్తారు? ఇదంతా రౌడీ రాజకీయం అన్న, 100% రౌడీ రాజకీయమే. ఇంకా అసలు ఎంత దారుణంగా ప్రజాపాలన కాదు ఇది, అసలు ప్రజాపాలనే కాదు. మోతీలాల్ అన్న 9 days ధర్నా చేసిండు. ఇంతనన్నా జాలి ఉండాలన్న. అప్పుడు ఫ్రీగా ఉన్నాడు, ఊరు వచ్చి ఓట్లు తిరిగినప్పుడు ఫ్రీగా, అప్పుడు ఫ్రీ టైం ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కలిసిండు, మాతోన మాట్లాడిండు. ఇప్పుడు ఫ్రీగా లేడా అంటే ఇప్పుడు అంత బిజీ ఉన్నాడా? మళ్ళీ ఎప్పుడు ఫ్రీగా ఉంటాడు? 5 years వచ్చినాక ఫ్రీగా ఉంటాడా? అసలు ఇట్లా తొయ్యాల్సిన అవసరం ఏముంది? ఇది మా గవర్నమెంట్, నిరుద్యోగుల గవర్నమెంట్ అన్నాడు. ఇది నిరుద్యోగుల గవర్నమెంట్ ఎందుకు అవుతుంది అన్న? ఇష్టం వచ్చినట్టు ఎట్లా దోస్తారు మనుషులని? రేపు 5 years కి మా ఓట్లు అవసరం లేదా? ఇష్టం వచ్చినట్టు చూడండి అన్న, మీరే మాకేమన్నా చూడండి అసలు ఎట్లా తగిలిన దెబ్బల. ప్యాంట్ మొత్తం జినిపి కాలు చూడు, రక్తం ఎట్లా కారుతుంది. దారుణంగా ఉందన్న, దారుణంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ రావాలి, మాకు ఫస్ట్ మెగా డిఎస్ ఇవ్వాలి, Group 2 పోస్టులు పెంచాలి, Group 1 నువ్వేమని చెప్తావు? నువ్వేమని చెప్పగలుగుతావు? ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపుని ఎట్లా చూస్తావు అన్న? ఈ రోజు మేము వచ్చింది ఎందుకు? ప్రజాపాలన అన్నారు, కనీసం మా నినాదం ఆందోళన చేసుకునేంత స్వేచ్ఛ లేదా ఈ రోజు? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ రోజు శిరీష భర్తకి, ఈ రోజు బర్రెలక్క భర్తకి ఇప్పుడు ఇంత ఘోరంగా మీరు పక్కనే ఉన్నారు కదా, మాట్లాడుతూ ఇంత ఘోరంగా తొక్కడం అవసరమా? 3 పోలీసులు వచ్చి 40 మందిని తొక్కేసారు. ఇప్పుడు ఇదేనా ప్రజాపాలన అంటే? పోలీసులు ఇట్లా దౌర్జన్యం చేసేది ఇదేనా? రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చేది హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర పెట్టుకోరు, విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకోరు, నేను రోజు 24 గంటలు పనిచేస్తానని చెప్పండి. ఈ రోజు చూసుకుంటే కనుక ఒక దారుణంగా, ఒక నార్మల్ అమాయకుడు పాపం ఎంత ఘోరంగా తొక్కేసి ఇప్పుడు మమ్మల్ని మీరు చూసిరు కానీ ఇప్పుడు మమ్మల్ని ఎట్లా పట్టుకున్నాను శిరీషని? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఈ రోజు మేము పోటీ చేస్తే, మొన్న ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేసినప్పుడు మమ్మల్ని ఇట్టే బాధలు పెట్టారు. కనీసం నిరుద్యోగుల పక్షాల నుంచి మేము మా బాధ చెప్పుకుందామంటే అది లేదు. మొన్న అన్నారు మీరు నియంతృత్వ పాలన, కేసీఆర్ అన్నారు. మరి మీరేం పాలన అండి? ఇదేనా మీ పాలన? కాంగ్రెస్ పాలన తెలుసు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతాయని నిజం ఎంత వాస్తు ఉందో ఈ రోజు మేము కళ్ళారా చూస్తున్నాం కదా. ఈ రోజు వెంకటేష్ చూడండి ఎందుకు బ్లడ్ వచ్చేంత, ఒక 3 పోలీసులు ఎంత ఘోరంగా దొక్కారు మమ్మల్ని. ఇదేనా ప్రభుత్వం అంటే? నేను నిలదీస్తున్నాను ఈ రోజు. నిరుద్యోగులారా ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాపాలన కాదు, ఇది రౌడీ రాజకీయ, రౌడీ పాలన. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక రౌడీ అని నిరూపించుకున్నాడు. ఈ రోజు మళ్ళీ అమాయకులైనటువంటి నిరుద్యోగుల పైన ఇంత ఘోరంగా ఈ రోజు కొట్టడం, ఇంత ఘోరంగా తొక్కడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను ఈ తొలివెలుగు ద్వారా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా దయచేసి అర్థం చేసుకొని, నియంతృత్వ పాలన ఉడగొట్టాలంటే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో వీళ్ళకి ఓటు వేయకుండా మనం ఏందో సత్తా చూపెట్టాలి, నిరుద్యోగుల సత్తా ఏందో నిరూపించి మనం ఏందో ఈ రోజు చూపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమని చెప్తారు? ఈ శిరీష భర్త ఏంది దెబ్బలాకినట్టు? అవునన్న, అయితే వాళ్ళు అసలు ఉరకపోదును. వాళ్ళు వచ్చి ఆటోలో ఎట్లా అంటే, ఇప్పుడు ప్రజెంట్ పాలన ఎట్లా అయిందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక దొంగల పాలన అయిపోయింది. మేము కనీసము ముట్టడి చేద్దామంటే ఉడక మాకు ఆ స్వేచ్ఛ ఉడక లేదు. అలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. వాళ్ళు ఆటోలో వస్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎట్లా అంటే రౌడీలు ఎట్లయితే వస్తారో ఆ మాదిరి వచ్చేసి లాఠీలతోటి కొట్టనిక పోయారు. నేను ఏంటంటే కొడతారేనేమో అన్నట్టు తొందర ఉరికేసరికి కింద పడిపోయినా. మీరు చేసే ఆఘాతానికి నా హస్బెండ్ కి దెబ్బలు తగిలి వచ్చి చూడండి. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే కదా, ఎట్లా కొడతారు సార్ మీరు? ఒకప్పుడు మీరు కూడా నిరుద్యోగులే కదా, మా మీద ఎట్లా చేస్తారు? ఒకసారి చూడండి మా హస్బెండ్ కి ఎట్లా దెబ్బలు తగిలినాయి సార్. ఎట్లా వస్తారు మీరు? ఒకప్పుడు మీరు కూడా మాలాగా నిరుద్యోగులే కదా. పట్టుకోండి, ఒక్కసారి ఇట్లా పట్టుకునే వాళ్ళు మా నిరుద్యోగులను చంపేయండి, ఊక అయిపోతుంది. చూశారు కదా, ఇది ప్రభుత్వ ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన, ఇది ప్రజాపాలన కాదు. ఊర్లో ఏదో చెప్పింది కదా, ఈ ప్రభుత్వం వస్తే మాట, ఆ ప్రభుత్వం మాట అంటే ఎవరైనా వింటారా? మేము రాము సార్, మేము రాము. ఎట్లా అరెస్ట్ చేశారు మీరు? మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులే కదా, మీరు మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు దెబ్బల కారణం ఎవరు? ఇదేనా మీ ప్రభుత్వం అంటే? అన్న ఒక్కడే చెప్తున్నాడు, ఇక్కడ వీళ్ళు నియంతృత్వం చేస్తున్నారు, ఆందోళన చేసుకోకుండా సంబంధించినటువంటి ఇప్పటి వరకు స్టాప్ అవుతుంది. మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం, మాకు జాబ్ చేసే వరకు మేము స్టాప్ చేయం. ఇది ఇలానే కొనసాగుతుంది. మీరు చూసి లైవ్ అయితే మమ్మల్ని కొట్టడం కానీ గెలవడం కానీ జరుగుతుంది, లాఠీలు పట్టుకొని. ఇప్పటికి కొత్త ఏం కాదు, దెబ్బలు తినడం, మళ్ళీ తింటాం. మా సమస్యలు మా ఏదైతే ఉన్నదో అది మాత్రం ఖచ్చితంగా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఒకసారి ఇట్లాండి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఒక పక్కన టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, నిరుద్యోగ దీక్ష కావచ్చు, వీటన్నిటి కూడా ప్రభుత్వం స్పందించలేదు. మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది? మీరు ఏ విధంగా మద్దతు తెలుపుతాం అనుకుంటా ఉన్నారు? 100% మద్దతు తెలుపుతా. ఇన్ని రోజులు వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల నేను రాలేకపోయినా, ఇప్పుడు నుంచి రోజు వస్తా,
రోజు ఎక్కడ కార్యాచరణ ఉన్నా నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తా. నోటిఫికేషన్ ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, డిఎస్సి 25,000 తోనే వేయాలి, గ్రూప్ 1:100 ఖచ్చితంగా వేయాలి. ఇది ఒక్క రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి ఆపుతారేమో, రేపు చేస్తాం, రోజు చేస్తాం. ఎన్ని రోజులు ఆపుతాడు? ఎన్ని రోజులు? రోజు చేస్తూనే ఉంటాం, రోజు చేస్తూనే ఉంటాం. మాకు జాబ్స్ కావాలి, వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఇట్లా అరెస్టులు చేయించడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము ఎందుకు మాకు పిచ్చి పట్టి ఓట్లేసి మమ్మల్ని అరెస్ట్ చేయించుకోనికి గవర్నమెంట్ ఎన్నుకున్నామా అన్న? మీరు ఆలోచించండి. నిరుద్యోగులు అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఊర్లకు పోయి పేరెంట్స్ కు చెప్పి ఓటు వేయండి అమ్మా. కాంగ్రెస్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తే 2 లక్షల మంది బతుకులు బాగుపడితేనే ఓట్లేపించి గెలిపిస్తే ఇప్పుడు ఆ 2 లక్షల మంది అరెస్ట్ చేపిస్తారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి అస్సలు కాదన్నా, అసలు మంచిగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొట్టుకాలు, ఈ నూకుకున్కాలు, ఈ మెడలు పట్టుకొని గుచ్చుకోవడం ఏంటి? ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు? నాకు అర్థం కాదు. ఎవరు బాధ్యులు? అంటే మమ్మల్ని కొట్టించుకోనికి మేము ఓట్లేసి గెలిపించుకున్నామా? మేము పిచ్చాలా మా గెలిపించుకున్న వాళ్ళము? జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ఎన్ని రోజులు అవుతుందన్న? 6 months అవుతుంది. 6 months వరకు అసలు టైమే లేదా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి? టైం లేదా ఆయనకి? ఎన్ని రోజులు? 6 months అవుతుంది కదా. ఇంకెప్పుడు? ఇంకా 6 months అయితే ఇయర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ త్వరలో అంటే అది సాగదీస్తుండ, బర్రె జన్గని సాగించినట్టు సాగదీస్తున్నాడు. ఇప్పుడు త్వరలో ఎప్పుడు? ఒక డేట్ ఇవ్వాలి కదా, డేట్ లేదు. 18,000 ఉద్యోగాలు ఇస్తామనేసి నిన్న గ్రూప్ లో ఒక వీడియో ఒక న్యూస్ అయితే హల్చలేదు. 18,000 ఎవరికి కావాలన్నా? 18,000 జాబ్ కావడానికి మేము అందరం పోయి పిచ్చలో లెక్క ఎన్నుకున్నామా? 2 లక్షలు ఇస్తామన్నారు. పదవి వచ్చినాక ఒక మాట, రాకముందు ఒక మాటనా? రానప్పుడు మేము అందరం కనిపించినాము, ఇప్పుడు పదవి వచ్చినాక మేము కనిపిస్తలేమా? అసలు ఎవ్వరు రేవంత్ రెడ్డి సార్ మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. ఈ పోలీసు వాళ్ళని పురమాయించడం కాదు. ఇంత చేసే బదులు మాకు జాబ్స్ ఇస్తే మేము ఇవన్నీ చెయ్యం కదా, నిమ్మలంగా చదువుకుంటాం కదా. మా హస్బెండ్ కి కూడా జాబ్ లేదన్న. మా ఆయనకి గ్రూప్ 2 అంటే చాలా ఇష్టము, మస్తు కష్టపడి చదివేవాడు. అసలు ఇవన్నీ పోస్ట్ పోన్లు, ఈ ధర్నాలు చూసే మైండ్ ఎంత డిస్టర్బ్ అవుతుంది తెలుసా మా హస్బెండ్ కి. ఆయన గ్రూప్ 2 అంటే చాలా ఇష్టం. ఇదంతా కరెక్ట్ అయితే కాదు. ఈ అరెస్టులు అవన్నీ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మానేసి మాకేదో జాబ్స్ మాకు ఇస్తే మేము చప్పడాక చదువుకుంటాం. ఇట్లా చేస్తే ఈ 5 years నెక్స్ట్ ఇయర్ అసలు 100% గెలవడన్నా. ఎవరైనా కానీ 5 years ఉంటే లాస్ట్ ఇయర్లో చెడు గవర్నమెంట్ అవుతుంది, కానీ ఈయన స్టార్టింగ్లోనే చెడు అయిపోయిండు. అసలు రేవంత్ రెడ్డి అయితే ఎందుకు గెలిపించుకున్నాం రా బాబాని ఊర్లలో? మీరు వీలుంటే ఊర్లలో పోయి ఇంటర్వ్యూలు తీసుకోండి ముసలితోన. ఏది ఒకటి సక్కలేదు. మా కొల్లాపూర్లో అయితే ఇప్పటికి 10 మర్డర్లు అయినాయి, 10 మర్డర్లు అయినాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇవన్నీ అవుతున్నాయి. ఒక్క నిమిషం దేనికి అరెస్ట్? ఇదేనా? రాజీనామా చేయాలి. మీరు కూడా నిరుద్యోగులే కదా ఒకప్పుడు. మీరు నిరుద్యోగులే కదా మేడం. మరి మాకు బాధ అనిపిస్తలే మా మీద? ఎక్కుతా ఒక్క నిమిషం బాగా, నేను ఎక్కుతా అని చెప్పిన ఎక్కుతా సార్. నేను ఒకప్పుడు మీరు కూడా నిరుద్యోగులే కదా, మీరు కూడా నిరుద్యోగులే కదా. మేము ఎంత బాధపడుతున్నాం తెలుసా మేడం? మేము మస్తు బాధపడుతున్నాం. మీరు నిరుద్యోగులే కదా ఒకప్పుడు, ఇప్పుడు జాబ్లు వచ్చినాయి, మంచి శాలరీలు తీసుకుంటారు. మేమేం చేసుకోవాలి? చదువుకునే పాపానికి బయట పనులు చేయలేకపోతున్నాం. మేము కూలి కూడా చేయడానికి సాధించలేము. మేము ఏం చేసుకొని బతకాలి చెప్పండి మేడం? డిగ్రీ చదివినాం, ఏం చదవాలంటే కూలి పోవాలంటే మేము ఎట్లా అవుతాం చెప్పండి? మేము ఎక్కాం వద్దు మేడం, మేము ఎక్కామని చెప్పినా. మేడం